విష్ణుం చలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 2026 జనవరి 15లో ఉన్నాం. మనం అందరం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన మనసు పరిగెడుతుంది కానీ మంచి వైపు పరిగెట్టేలా ప్లాన్ చేయాలి. అందరికీ మాట్లాడాలని, తినాలని, ఏదో చూడాలని, ఏదో చేయాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ అది ఏది చేస్తే మన ఆత్మకి ఉద్ధారణ కలుగుతుందో అది చేయాలి. డబ్బులు కావాలి మనకి, నో డౌట్, ఉండడానికి కావాలి, తినడానికి కావాలి, కానీ జీవిత లక్ష్యాలు అవి కాకూడదు. రాత్రి ఎందుకు నిద్రపోవాలి అంటే పొద్దున్న లేచి స్వామివారి సేవ చేయడానికి, అందుకు నిద్రపోవాలి. లేచేమో మంచిదే, లేకపోయినా కూడా మంచిదే అన్నట్టుగా మన భావన ఉండాలి. మనం లేకపోయినా మంచిదే అనే స్థితి ఎప్పుడు వస్తుంది? మనం రాత్రే భగవంతుని బాగా కాలు కడుకో, భగవంతుని బాగా స్మరిస్తే, అవునా? మనం రాత్రి వీడి మీద కోపంతోనో ఆడి మీద కోపంతోనో మనసులో పెట్టుకుని రేపు లేచాక ఆడినప్పటికి ఫోన్ చేసి అని అనుకుని చచ్చిపోయాము. ఇప్పుడు ఏమవుద్ది? వాళ్ళ ఇంట్లో పడతాను. అందుకని మన లోపల ఎప్పుడు ఎవరి మీద పగ ఉండకూడదు, ఎవరి మీద ప్రేమ కూడా ఉండకూడదు. కేవలము భగవంతుడి పట్ల బంధం ఉండాలి, భగవంతుడి భక్తులతో సంబంధం ఉండాలి. మన హృదయం ఎప్పుడు భగవంతుడి యొక్క రూపాన్ని నా మనసు నా కింద అలా చేయొద్దని పిల్లల్ని రెడ్డి చెప్తున్నాను. సో కాబట్టి మనం ఇప్పుడు నేను పొద్దు నుంచి పరిగెడుతున్నాను. ఎక్కడ పరిగెడుతున్నాను? ఆదిత్యం చదువుకోవాలి, జపం చేయాలి, భగవద్గీత చదువుకోవాలి, శిష్టాష్టం చదువుకోవాలి. ఇవాళ ద్వాదశి కాబట్టి ఇంకొన్ని ఎక్కువ చేయాలి. ఇవాళ అన్నీ అయిన తర్వాత మౌనం వదిలిపెట్టాను, అదొక ఆనందం. మీ అందరితో హోమం చేశాక మౌనం అయింది. మనం ఉదయం పూట సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? అది కాదు, విషయం చెప్పాను కదా ఏదో బియ్యాన్ అమ్మ, అదే చెప్పారు కదా ఏదో బియ్యాన్. పుణ్యం సంపాదిస్తే అన్నమయ్య ఏమంటాడంటే, నేనేం చేయలేదు, నువ్వే నా చేత మాట్లాడించి పాడించి పుణ్యము కట్టితి వింటేనయ్యా అని. కాబట్టి మనం భగవంతుని కీర్తిస్తే మనకి సుకృతి వస్తుంది, పుణ్యం వస్తుంది. వచ్చే జన్మ రాకుండా ఉంటుంది, ఒకవేళ వచ్చినా మంచి జన్మ వస్తుంది. అందువల్ల మన సమయాన్ని నేను బాధగా చదువుకోవాలి, దేవుడు దండం పెట్టుకోవాలి, జపం చేయాలి, నేను మరి హోమం చేయాలి. మనసు ఎక్కడ తిరుగుతుంది? ఎవడి మీద పగలేదు, ఎవడి చెడు కోరడానికి టైం లేదు, మనసు అంతా ఇలా పరిగెడుతుంది. అందువల్ల హిందువులు ఎప్పుడూ ఇతరుల చెడు కోరడానికి టైం లేదు. నేను హోమం చేసుకోవాలి, నేను పూజ చేసుకోవాలి, నేను స్వామివారికి అలంకారం చేసుకోవాలి, నేను జపం చేసుకోవాలి, ఈ బిజీలో ఉంటే నేను గుడి తొడవాలి, గుడి కడగాలి, ముగ్గులు వేయాలి, స్వామివారికి పాత్రలు అవి తోమాలి, ఈ బిజీలో ఉంటే ఇంకొకరితో పడగొట్టే గాలి మనకి ఎక్కడుంది? కానీ వాళ్ళకి అలా లక్షణాలు ఏం లేవు కదా, అసలు కడుక్కోవడమే లేని అడుక్కుతినే జాతి కదా అది. కాబట్టి ఎలా నాశనం చేయాలి? లేకపోతే డాక్టర్ చదివిన యాదవ ఎవడైనా మెడిసిన్ కనిపెడతాడు, వీడు రెసిన్ కనిపెట్టాడు. రెసిన్ అంటే తెలుసా? ఆముదం గింజల నుంచి మనుషుల్ని చంపేసేది. అది కలిపేస్తే నీళ్ళల్లో, ట్యాంకుల్లో మూకుమ్మడిగా ఇందులో చచ్చిపోతాడు. ఈ ఎదవలకి మన ట్యాక్సీలు డబ్బులు కట్టేది. కాబట్టి మీరు ఎవరిని కలిసినా మామూలుగా కామన్గా వాళ్ళ పరిచయం అయిపోయాక, మా ఫ్రెండ్ ఒకడు ఇలాగా అన్ని మతాలు సమానం కాదంటున్నారు, నేను కాదన్నాను, మనం అందరం ఒకటే కదా అన్నాను అని మొదలుపెట్టింది. అది ఎరుపుగాడే తెలుపుగాడే తెలిసిపోతుంది. ఎరుపు అంటే తెలుసు నీకు? సోషల్ మీడియాలో ఎరుపు వేరు, నువ్వు కట్టుకొని ఎరుపు వేరు. మీ నాన్న చెప్తారు ఇంటికి ఆ ఎరుపు ఏంటి. కాబట్టి మనం మన ఎదవలతోనే ప్రమాదం మనకి.
డైరెక్ట్ యాక్షన్ డే అని ఓ పిలిపించాడు జిన్నా 1946లో. నా సొంతం ఏం చెప్పట్లేదు, అప్పటి లెక్కలు ఇప్పటికీ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. మీరు డైరెక్ట్ యాక్షన్ డే ఇమేజెస్ అని కొట్టండి. 2 daysలో 40,000 మందిని చంపేశారు హిందువులు. ఇంకా స్త్రీలను ఎలా మానభంగం చేశారంటే వాళ్ళు చచ్చే వరకు మానభంగం చేశారు. సేమ్ అది 46 నుంచి 2026 సేమ్ అదే జరుగుతుంది. కాబట్టి మన హిందువుల్లో అన్ని మతాల సమానమనే దరిద్రులు ఉన్నారు. వాళ్ళు ఇంటికి దొంగ, వాడు లంగ, అదే నాకు బెంగ, వాడిని తీసుకెళ్ళి మూసీలో మింగ. కాబట్టి దొంగలు బయట ఉన్నారనుకోవద్దండి. హిందువుల్లో కులవాది దొంగ, పార్టీవాది దొంగ, డబ్బులు అమ్ముడైపోయాడు దొంగ. ఈ ఎదవలకి మనం అంటే భయం పుట్టాలి. నిన్న మేము గుడికి వెళ్తే శ్రీనివాస మంగాపురం, అక్కడ ఒక కానిస్టేబుల్ హెడ్ వాళ్ళు మిస్బిహేవ్ చేస్తున్నారు. ఇలాగా వాళ్ళు ఎవడు పన్నోడాడు, వాడు కానిస్టేబుల్ కావచ్చు, ఈఓ కావచ్చు, ఎంప్లాయ్ కావచ్చు, పన్నోడాడు. మనం ఎవరు? పబ్లిక్. డెమోక్రసీ అంటే ఏంటి? ఫర్ ద పబ్లిక్ బై ద ఆఫ్ ద పబ్లిక్ కదా. మనం చాలా బలంగా లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. అక్కడ ఒక పంది మల్కాజిగిరిలో అమ్మవారి గుళ్ళో అమ్మవారి ఎదురుగా టాయిలెట్కి వెళ్ళాడు. ఎందువల్ల? అది పంది జాతి. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి తింటావు, పోరంబోగు నా కొడుకు, నిన్ను కాదు అన్నది తినేవాడు. వాడు తినే దాంట్లో ఉమ్ము కలుపుతున్నాడు, ఉచ్చగలుపుతున్నాడు. వాడికి తెలిసింది ఒకటే, కింద కోసుకోవడం, పైన కోసాడు. 7 ఏళ్ల పిల్లని ఓ 10-12 మంది రేప్ చేసేసి వాళ్ళ నాన్నని ఆ పిల్లని ఇంట్లో లైవ్లో తగిలిపెడిచారు. అన్ని మతాల సమానమని చెప్పు తీసి కొడతారు. చెప్పులు 2 కలిపి 700, ఒకటి అయితే 350. నిరూపిస్తే 10 లక్షలు ఇస్తాం. ఏది బెటర్ అంటారా? 700 10 లక్షలు? 700కే సూటబుల్. నువ్వు 10 లక్షలు నీకు రావు, నువ్వు చెప్పింది అబద్ధం కాబట్టి కదా. కాబట్టి మన ఎదవల్ని సక్రమంగా తయారు చేయాలంటే ఏం చేయాలి? మనం మాట్లాడాలి. ఎయిర్ డై ఎక్కడ కొన్నారు? నువ్వు ఆల్రెడీ యు ఆర్ గోయింగ్ టు డై, యువర్ డిస్కస్ అవుట్ ఎయిర్ డై. ఈ సొక్క ఎక్కడ కొన్నారు? ఈ నగ ఎక్కడ చేయించారు? అక్కడ పొగలు వస్తున్నాయి. నగల గురించి మాట్లాడతావు నువ్వు, శనగలు తింటాను. సంక్రాంతి మనం కూర్చుని హోమం చేసుకున్నాం, కానీ నిన్న పందుల గుంపు 1000 మంది బంగ్లాదేశ్లో పందుల గుంపులు మైకులు పట్టుకుని ఎవడో సంక్రాంతి చేసుకోకూడదో అని మైకుల్లో చెప్తున్నారు. చేసుకుంటే చంపేస్తాం. చిత్తా గ్యాంగ్ అని ఉంది అక్కడ. ఈ గ్యాంగ్ వెళ్ళి ఆ గుళ్ళో పూజారితో నువ్వు కోసేసుకో అని చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా తినేటప్పుడు కొనేటప్పుడు ఓ ప్రతిజ్ఞ చేయండి, దానికి తగ్గట్టు జీవించండి. అగ్ని సాక్ష్య చేపట్టింది. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ పుణ్యభూమిలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో హిందువుగా జన్మించిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను హిందూ దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను, హిందువులకే అద్దెకిస్తాను. భారత్ మాతాకి. ఏంటండి అసలు దుర్మార్గంగా ఉన్న రాధామోహనదాసు ఇంత మత పిచ్చిలాగా అని అనుకుంటాడు కదా. ఎవడు? మన ఎదవే, మన అనిల్ గారు, మన సుబ్రహ్మణ్యం గారే. కానీ ఆడు ఉచ్చపోతాడు. ఎలాగో తెలుసా? ఆ భయ్యా షవర్మాది ఏదో, భయ్యా బిర్యానీ ఇదేదో, ఉచ్చకా సాత్ ఉమ్మోకా సాత్. వాళ్ళ దగ్గర తిన్నారు అంటే మీరు దేశానికి ద్రోహులని అర్థం. వాళ్ళ దగ్గర కొన్నారంటే ఒక ఎదవ 2 రోజుల నుంచి గుడివాడోడు వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉంటారు అని పెడతా అన్నాడు. అంటే సెక్యులర్ కుక్కాడు. నేను ఆడికి వాళ్ళ నెంబర్లు 2-3 పెట్టా. నాకు ఎందుకు పెట్టాడు అన్నాడు. అదే నువ్వేదో డైలాగ్ వేసావు అమాయకం అని. అమాయకం ఇరికించాను. ఒకసారి మాట్లాడి నీ టాలెంట్ చూపించాలా అన్నా. ఈ ఎదవల ఉపన్యాసాలు ఎవరికి ఇస్తారనుకుంటున్నావు? మనకే. ఇప్పుడు గుళ్ళో మైకెట్టామనుకో, ఎవడే భయపడిందే తీసాలే. ఈ ప్రతాప ఎవడ మీద? మన మీదే. రాత్రి 12 ఒంటి గంట దాకా ఎత్తిన కొట్టేసుకొని ఆ పాపులామో మేము అన్నప్పుడు ఈ ఎదవ వెళ్ళడం. 5 సార్లు వాళ్ళు మైకులో ఎత్తే ఈ ఎదవ వెళ్ళడం. కాబట్టి ముస్లిమ్స్ టార్గెట్ ఎవరు? హిందువులు.
క్రైస్తవుల టార్గెట్ ఎవరు? హిందువులు. మనకి టార్గెట్ ఎవరు? బొందుగాలు. హిందువుల రూపంలోనూ బొందుగాలు. అది చేతికి కట్టు ఉంటుంది, ఒక బొట్టు ఉంటుంది, కానీ కింద పట్టాడు, అదేవిధంగా మాడగాడాడు, తేడాగాడు. కాబట్టి ఈ ఎదవలనే మనం టార్గెట్ చేసి వీళ్ళని కట్ చేసుకున్న హిందువులా కాకుండా కట్టర్ హిందువులుగా మార్చాలి. నీకు అర్థం అవ్వకపోయినా పేరుకి అర్థం అవుతుంది. భారత్ మాతాకి అందరికీ బయట టైం లేదు ధనం. సో వెళ్ళాలి దిగేయండి.